ఒకరోజు హాల్లో కూర్చొని టీవీలో వార్తలు వింటున్నాడు రఘురామయ్య. వంటగదిలో పని చేసుకుంటూ కాలు జారి కింద పడింది పంకజం. అమ్మా, అబ్బా అని భార్య పెట్టిన కేకలకు ఏమిటే, ఏమైంది? ఎందుకలా కేకలు వేస్తున్నావు? అని అడిగాడు రఘురామయ్య టీవీ చూస్తూ. అయ్యో, కింద పడ్డానండి. ఎన్నిసార్లు పిలిచినా పలకరేం? అని అరిచింది పంకజం. టక్కున లేచి వంటగదిలోకి వెళ్ళాడు రఘురామయ్య. చేయి ఇచ్చి భార్యను పైకి లేపాడు. నెమ్మదిగా తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టాడు. అదేమిటే, చూసి నడవకూడదు? అన్నిటికీ తొందరే నీకు. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటావు. నేను మాత్రం కావాలని పడతానా అండి? ఇందాక వంట చేస్తున్నప్పుడు నూనె కాస్త కింద ఒలికింది, అది గమనించుకోలేదు. అనుకోకుండా జారిపడ్డాను. రఘురామయ్య, పంకజం ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు మోహన్. మోహన్ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ పట్నంలో స్థిరపడ్డాడు. మోహన్ భార్య స్వాతి. స్వాతి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. స్వాతి మంచి అనకువగల అమ్మాయి. ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుపోతూ ఉంటుంది. పట్నంలో కాపురం పెట్టాక తల్లిదండ్రులను తమ దగ్గరికి వచ్చి ఉండమని చాలాసార్లు అడిగాడు మోహన్. పంకజం, రఘురామయ్య అందుకు ఒప్పుకోలేదు. ఉన్న ఊరు ఇల్లు వదిలి రాలేమని మొండికేసి కూర్చున్నారు. ఇక చేసేదేమీ లేక మోహన్, స్వాతి అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వచ్చి తమ తల్లిదండ్రులను చూసుకొని వెళ్ళేవారు. పంకజం పేరుకి అత్తగారే అయినా కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వయసు మీద పడడంతో పంకజంకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. అయినప్పటికీ ఇంటి పనులన్నీ తనే చక్కదిద్దుకునేది. ఒకరోజు వంటగదిలో పనిచేస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడింది పంకజం. అయ్యో, దెబ్బెక్కడ తగిలింది అని సానుభూతి చూపకపోగా, కళ్ళు ఎక్కడో పెట్టుకొని నడుస్తావు, ఇలా దెబ్బలు తగిలించుకుంటావు అన్న భర్త మాటలకు ఎంతో బాధపడింది. సరేలే, ఇవాల్టికి వంట ఏమీ చెయ్యకు. బయట నుంచి ఏమన్నా పట్టుకొస్తాను. ఇదిగో జెండు బామ్ రాసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రఘురామయ్య. పెళ్ళైనప్పటి నుంచి ఈయన ధోరణింతే. పెళ్ళాం గురించి ఏమీ పట్టించుకోడు. కాస్త దగ్గర కూర్చొని కాలుకు జెండుబాం రాస్తూ 4 మాటలు చెప్పొచ్చుగా అని అనుకుంటుంది పంకజం. కాసేపటి తర్వాత ఇదిగో టిఫిన్ తీసుకొచ్చాను అంటూ టిఫిన్ ప్లేట్లో పెట్టి భార్య చేతికొకటిచ్చి తను తినసాగాడు రఘురామయ్య. ఇదిగో టిఫిన్ తిన్నాక ఈ టాబ్లెట్ వేసుకొని పడుకో. మధ్యాహ్నము హోటల్ నుంచి భోజనం తెస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘురామయ్య. ఇంతలో పనమ్మాయి లక్ష్మి అక్కడికి వచ్చింది. అదేంటి ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి వచ్చింది. లోపల గదిలో మంచం మీద పడుకొని ఉన్న పంకజంని చూసి కంగారు పడింది లక్ష్మి. అయ్యో, ఏంటమ్మగారు, ఏమైంది? ఎందుకు ఉదయాన్నే అలా పడుకొని ఉన్నారు? ఒంట్లో బాలేదా? అదేం లేదులే లక్ష్మి, ఇందాక వంట చేస్తూ నూనె కింద ఉలికినది చూడకుండా జారిపడ్డాను. బాధతో మూల్గుతూ చెప్పింది పంకజం. అంతలో పక్కింటి సుప్రజ అక్కడికి వస్తుంది. జరిగిన విషయమంతా సుప్రజకు చెప్తుంది పంకజం. అయ్యో, అలా ఇలా పడ్డావక్క. కాస్త నెమ్మదిగా ఉండొద్దు? పైగా నీకు ఆ మోకాళ్ళ నొప్పులు, దానికి తోడు ఇప్పుడు ఈ నొప్పి జతైంది. అక్క, ఈరోజు నువ్వేమీ వండుకోవద్దు, మధ్యాహ్నం భోజనం నేనే పంపిస్తాను. నీకెందుకులే సుప్రజ శ్రమ, ఈయన ఎలాగో బయట హోటల్ నుంచి తీసుకొని వస్తా అన్నాడు. అబ్బా, నువ్వు ఊరుకోక్క. నువ్వెన్నిసార్లు నాకు సహాయం చేయలేదు. ఏం పర్వాలేదు, ఒక 2 రోజులు నీకు నేనే వంట చేసి పంపిస్తాను. నొప్పి ఇలాగే ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి సుప్రజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజులైనా కాల్నొప్పి ఇంకా తగ్గకపోవడంతో డాక్టర్ దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లాడు రఘురామయ్య. అన్ని పరీక్షలు చేసి కండరం కాస్త నలిగింది. అందుకే నొప్పి తీవ్రంగా ఉందని, బాగా విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పాడు. ఇంటికి తిరిగి వచ్చాక కొడుక్కి ఫోన్ చేశాడు రఘురామయ్య. జరిగిన విషయమంతా కొడుక్కి చెప్పాడు. ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు నాన్న. ఇదిగో నీ ముద్దుల కొడుకుతో మాట్లాడు. హలో, ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు? చూసుకోకుండా అలా ఎలా కింద పడ్డావమ్మా?
అబ్బా, పెద్ద దెబ్బేమీ కాదులేరా. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు. కాస్త రెస్ట్ తీసుకోమన్నారు అంతే. అమ్మా, రేపే నేను వచ్చి నిన్ను నాన్నగారిని ఇక్కడికి తీసుకొస్తాను. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మోహన్. అబ్బాయి రేపు ఊరు నుంచి వస్తాడటండి. మిమ్మల్ని నన్ను తనతో పాటు తీసుకెళ్తాను అంటున్నాడు. కొన్నాళ్ళు మనల్ని అక్కడే ఉండమంటున్నాడు. అవసరం లేదు అని చెప్పినా వినిపించుకోలేదు. అని అంటుంది పంకజం. మరుసటి రోజు మోహన్ వచ్చాడు. ఇద్దరిని తనతో రమ్మని అడిగాడు. రఘురామయ్య ససేమిరా ఊరు నుంచి కదలనన్నాడు. పంకజం మాత్రం కొడుకు వెంట వెళ్ళడానికి నిశ్చయించుకుంది. 4 రోజులు తాను ఊరికి వెళ్ళొస్తానని, తన భర్తను కాస్త కనిపెట్టుకొని ఉండమని పనిమనిషి లక్ష్మికి, అలాగే పక్కింటి సుప్రజకు చెప్పి కొడుకుతో ఊరికి బయలుదేరుతుంది పంకజం. అత్తగారు రాగానే స్వాతి అత్తగారిని పలకరించి తనకో గది కేటాయించింది. భోంచేసి టాబ్లెట్లు వేసుకొని అలసటగా పడుకుంది పంకజం. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి నెమ్మదిగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చింది. వంటింట్లో హడావిడి పడుతున్న స్వాతిని చూసింది. పిల్లలకు టిఫిన్ బాక్సులు తయారు చేస్తూ ఉంది స్వాతి. ఒక పక్కన టిఫిన్, మరో పక్క వంట, మరో పక్క పిల్లలను స్కూల్కి రెడీ చేస్తూ హడావిడిగా ఉంది. ఏమ్మా స్వాతి, నన్ను కాస్త కూరగాయలు అవి తరిగివ్వమంటావా? అని స్వాతిని అడిగింది పంకజం. అత్తయ్య, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. బయటికి ఎందుకు వచ్చారు అసలు? గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను అక్కడికే మీకు కాఫీ తెచ్చిస్తాను అని అంటుంది స్వాతి. ఉన్న పని చాలక తన పని భారం కూడా కోడలి మీద పడ్డందుకు చాలా బాధపడింది పంకజం. మోహన్ కోడలికి పనిలో అస్సలు సహాయమే చేయకపోవటం, గదిలో కూర్చొని ఫోన్ చూడటం, భార్య కష్టపడుతుంటే అసలు పట్టించుకోకపోవడం చూసి పంకజం మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. మోహన్ ఉదయం అనంగా ఆఫీస్కి వెళ్ళిపోతే తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. స్వాతి ఇంటి పని, వంట పని అంతా ముగించుకొని 10 గంటలకు ఆఫీస్ పనిలో లాగిన్ అవుతుంది. అలా 2-3 రోజులు గడిచాయి. ఒకరోజు పంకజం మెల్లగా వంటగది వరకు అడుగులు వేసి కోడలు వంట చేస్తుంటే తను టేబుల్ దగ్గర కూర్చొని కూరలు తరగటం లాంటి పనులు చేయసాగింది. అలా వారం గడిచింది. భర్త మీద బెంగ పెట్టుకొని కొడుకు కోడలు ఎంత బాగా చూసుకున్నా ఒంటరిగా ఉన్నట్టే అనిపించింది పంకజంకు. ఇక 2-3 రోజులు ఆగి ఊరికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. ఒకరోజు పొద్దున్నే వంట చేస్తున్న స్వాతి బాగా నీరసంగా కనిపించింది. ఏమైందమ్మా స్వాతి అని అడిగింది పంకజం. అదేం లేదత్తయ్య, నిన్నటి నుంచి కొద్దిగా నీరసంగా ఉంది, తగ్గిపోతుందిలేండి అని అంటుంది స్వాతి. స్వాతి చేయి పట్టుకొని చూసి, అదేంటమ్మా ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది? బాగా జ్వరం వచ్చినట్టుంది. స్వాతి, నువ్వు వెళ్ళి పడుకో, వంట నేను చేస్తాను. ఇప్పుడు నాకు కాస్త నయమైందిలే అంటూ కోడల్ని బలవంతంగా గదిలోకి తీసుకెళ్ళి టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టింది. వంటంతా తానే చేసింది. ఇంత జరుగుతున్నా ఏమైందని అడగలేదు మోహన్. సాయంత్రంకి జ్వరంతో పడుకొని ఉన్న స్వాతిని చూసి, ఇంత జ్వరంతో ఉన్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా అంటాడు మోహన్. అంతలో పంకజం అక్కడికి వస్తుంది. తనొక్కతే ఎలా వెళ్తుందిరా? ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళు. అసలే అమ్మాయికి నీరసంగా ఉంది, ఒక్కతే ఎలా వెళ్ళగలదు? అంటూ కాస్త గట్టిగానే అన్నది పంకజం. వెంటనే స్వాతిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మోహన్. అప్పుడు పంకజంకు తన భర్త గుర్తొచ్చాడు. తనను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, మందులు, పళ్ళు తేవటం, మందులు సరిగ్గా వేసుకోమని చెప్పటం, భర్త మనసు తెలిసి కూడా ఆయనను అపార్థం చేసుకుంది. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు స్వాతి లోపల గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంది. తాను చెప్పదలుచుకున్నది చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుంది పంకజం. మోహన్, నీతో కొంచెం మాట్లాడాలిరా. ఏమ్మా చెప్పు. నేను చేసిన తప్పే నా కోడలు కూడా చేస్తుంది అన్నది పంకజం. ఏమీ అర్థం కానట్టు మొహం పెట్టాడు మోహన్. నేను మీ నాన్నగారితో ఒక్క పని కూడా చేయించక తప్పు చేశాను. కనీసం ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలీదు. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు కూడా సహాయం చేయాలని తోచదు ఆయనకు. అది ఆయన తప్పు కాదు.
ఆయనను అలా తయారు చేసినది నా తప్పు. నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావు. స్వాతి ఉద్యోగం చేస్తూ కూడా మీ అందరికీ సమయానికి అన్నీ అమర్చడానికి ఎంతో కష్టపడుతుంది. కొంచెం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. ఏ రోజు కూడా ఏ రకమైన ఫిర్యాదు చేయకుండా ఎంత ఓపిగ్గా చేస్తుందో నీకు కూడా తెలుసు. ఇప్పుడు దానికి ఇంత జ్వరం వచ్చి నీరసంగా పడుకొనుంటే తన గురించి నువ్వు అసలు ఆలోచించావా? నాకు కాలు దెబ్బ తగిలింది, కింద పడ్డాను అనగానే వెంటనే వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. మరి నీ భార్య విషయానికి వచ్చేసరికి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ మాటలు సూటిగా తగిలినట్టయింది మోహన్కు. గదిలో నీరసంగా పడుకొని ఉన్న స్వాతిని చూసి ఎంతో జాలి వేసింది. నేనెంత స్వార్థపరుడని! నన్నే నమ్ముకొని వచ్చిన నా భార్యను నేను ఇలాగేనా చూసుకునేది? అందరికీ పాపం ఎంత సేవ చేస్తుంది. అని బాధపడ్డాడు మోహన్. మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి వంటింట్లో వంట చేయడం మొదలుపెట్టాడు. నేను నీకు కాస్త సహాయం చేస్తానులేరా అంటూ ముందుకు వచ్చిన పంకజంని వారించాడు. ఈరోజు నా చేతి వంట రుచి చూడమ్మా, నీ కోడల కంటే నేనే బాగా చేస్తానని సర్టిఫికేట్ కూడా ఇస్తావు అని మోహన్ అంటుంటే అప్పుడే గది నుంచి బయటికి వచ్చిన స్వాతి వింతగా చూసింది మోహన్ వైపు. అయ్యో, అదేంటండి మీరు వంట చేస్తున్నారు? నన్ను క్షమించు స్వాతి, నీకు జ్వరం వచ్చి నీరసంగా పడుకున్న సంగతి తెలిసి కూడా నిన్ను వంట చేయమండం, నీతో పనులు చేయించటం భావ్యం కాదు. ఇవాల్టికి నేను అమ్మ కలిసి వంట చేస్తాము. ఎలాగో రోజు నీ చేతి వంట తిని తిని బోర్ కొట్టింది. ఈరోజు నా చేతి వంట రుచి చూసావంటేనా అని అంటాడు మోహన్. నిజంగా ఆ రోజు వంట బ్రహ్మాండంగా కుదిరింది. మరో 2 రోజులకు స్వాతికి జ్వరం తగ్గి మామూలుగా తిరగసాగింది. ఇప్పుడు వంటింట్లో మోహన్ కూడా స్వాతితో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం కూడా కుదుటపడడంతో పంకజం తిరుగు ప్రయాణం అయ్యింది. మరుసటి రోజు తన ఇంటికి చేరుకుంది పంకజం. పని మనిషి లక్ష్మి ఇలా అంటుంది. అమ్మగారు, మీరు ఊరెళ్ళిన దగ్గర నుంచి అయ్యగారు సరిగ్గా తినడమే లేదు. చేసిన టిఫిను వంట అంతా అలాగే మిగిలిపోతున్నాయి. ఎంత అడిగినా తినేవారు కాదు. లక్ష్మి అన్న మాటలకు పంకజంకి దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే భర్తకి ఇష్టమైన వంట చేసి కొసిరి కొసిరి వడ్డించింది. రఘురామయ్య తృప్తిగా తిన్నాడు. ప్రయాణం చేసి అలసటగా ఉండడంతో పంకజం కూడా భోంచేసి టాబ్లెట్ వేసుకొని మంచం పైన పడుకుంది. తన ఇంట్లో పడుకుంటే ఎంత హాయిగా ఉంది అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఎవరిదో చల్లని చేయి కాలు నిమురుతూ ఉన్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచింది. రఘురామయ్య పంకజం కాళ్లకు జెండుబాం రాస్తున్నాడు. చూడు పంకజం, ఇక ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా నీకు తోడుగా నేను వస్తాను. సరిపోయింది. నేనొక్కదాన్ని వెళ్తానని తోడుగా వస్తా అంటున్నారా, లేదా మీరు ఒంటరిగా ఉండలేక వస్తా అంటున్నారా అని చమత్కారంగా అంటుంది పంకజం. అలాగే భర్త తన మీద చూపిస్తున్న ప్రేమకు ఎంతో మురిసిపోయింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.